రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యవిహారిణీం యస్యాః కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తీభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శ్రుతీనాం శ్యామీభూతం బ్రహ్మ మే సన్నిధత్తాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం అస్మద్గురుభ్యో నమః. మనం 5వ అధ్యాయంలో నిన్న 19వ శ్లోకం చదువుకున్నాం. సో వీఆర్ స్టడీయింగ్ ది 19th స్టాంజా ఇన్ ది 5th చాప్టర్ ఆఫ్ ది భగవద్గీత. ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. When your mind is poised in such a vision, you have conquered heaven on earth. Equality is purity. It is cosmic consciousness, and you are in it when your vision is of equality. Ihaiva అంటే ఇక్కడనే మనం ఇహలోకం పరలోకం అంటారు. ఇహ అంటే మనం ఇక్కడున్నాం అని మనకి అనిపించేటువంటి ఏదైతే ఉందో అది. ఆ ఇహైవ సర్గ తైర్జిత అన్నారు. సర్గ అంటే స్వర్గము అనేటువంటిది. సో హియర్ ఇన్ దిస్ స్టాంజా ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ యూ హ్యావ్ కాంక్వర్డ్ హెవెన్ ఆన్ ఎర్త్ when your mind is poised. So earth and heaven, earth means the earthly experience, the experience of the mundane plane, and heaven is the experience of trans-physical plane. So we can conquer heaven on earth means we can be relieved from the bondage of the physical plane. Then we have the experience of what we call heaven. స్వర్గము అంటే సువర్గము అని అర్థం. మన స్వర్గలోకం స్వర్గం అని పదం వాడుతూ ఉంటాం. ఏమిటి స్వర్గం అంటే సువర్గం. సువర్గము అంటే మన చేత చూడబడేటువంటి ఈ లోకం ఏదైతే ఉందో దీనికి మూలమైనటువంటిది అది సువర్గము. అయితే ఆ స్వర్గము అనేటువంటిది దాన్ని మనం ఇక్కడ ఉండగానే ఇహైవ తైర్జిత. ఇహైవ అంటే ఇక్కడ ఉండగానే అంటే ఇంకా మనం
ఈ భౌతిక శరీరంతో ఉండగానే ఈ ఇహలోకం అంటారు దీన్ని. ఇందులో ఉండగానే ఈ స్వర్గం అనేటువంటిది జయింపబడింది. స్వర్గాన్ని జయించడం ఏమిటి? మన స్వర్గాన్ని జయించారని మనం కొన్ని కథల్లో వాటిలో కూడా చదువుతుంటాం. స్వర్గలోకాన్ని జయించారు అని. ఇది కొంచెం అంటే స్వర్గలోకం అంటే వేరే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సినిమాలో చూసినట్టుగా ఒక ఇంద్రుడు ఆయన లోకం ఒకటి వేరే ఒక చోట ఉంటుంది. అంటే ఎక్కడో ఆకాశంలో పైన ఎక్కడో ఉంటుంది అని ఇలాంటి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి మనకి. కానీ ఈ స్వర్గలోకం అనేటువంటిది మనకి ఆది భౌతికమైనటువంటి అంటే భౌతికమైనటువంటి శరీరం, భౌతికమైనటువంటి కక్ష్య ఏదైతే ఉందో, ఈ భౌతికమైనటువంటి కక్ష్యకి మాత్రమే మన ప్రజ్ఞ పరిమితం కాకుండా దీనికి మూలమైనటువంటి కక్ష్య అనేటువంటిది దానికి వెళ్ళినప్పుడు అప్పుడు మనకు వచ్చేటువంటి అనుభూతి దాన్ని స్వర్గము అంటారు. అంటే ఏదైతే మూలమైనటువంటిది ఉందో, మనకు కనిపించేటువంటిది దానికి మూలమైనటువంటిది అవ్యక్తమైనటువంటిది ఏదైతే ఉందో, మనలో మన శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ మూలమైనటువంటిది ఆత్మ అనేటువంటిది, అంటే నేను అనేటువంటిది. మనం మామూలుగా నేను అంటాం, కానీ నేననగా ఈ శరీరం అని కానీ మనస్సు అని కానీ వీటిలో మాత్రమే ఉంటాం మనం. ముఖ్యంగా శరీరం నేనని చూపించినప్పుడు నేననగా శరీరం అనేగా మనం భావించేది. సో యాజ్ లాంగ్ యాజ్ we consider only the physical body, generally when we say I am, we mean only the physical body. But when we can cross this and when we can realize the soul consciousness, we get into the experience of the soul consciousness, then we are released from this. And that can happen even when we are in this physical plane, in the body. Some people think that we can get relieved only after leaving the body, but that is not true. We can be relieved from the bondage even while we are living in this body. That is what is required. అంటే మన శరీరంలో ఉన్నప్పుడే నీకున్నటువంటి బంధం అనేటువంటిది విచ్ఛేదం జరగాలి. కానీ శరీరం వదిలేస్తే మనకి బంధం అంతా పోయిందనుకోవడం తప్పు. శరీరం వదిలేసింది మాత్రం బంధం పోదు. బంధం అనేటువంటిది శరీరానికి ఉన్నా లేకపోయినా ఉంటుంది. అందుకే ఇహైవ అంటే ఇక్కడే అని ఎందుకన్నాడంటే ఇందులో ఉండగానే అని అర్థం. ఎవరైతే సమదర్శనం కలిగి ఉన్నారో తై వారి చేత స్వర్గ ఇహైవ జిత, స్వర్గం అనేటువంటిది ఇక్కడే జయించబడింది. జయించబడడం అంటే ఆ స్థితి పొందడం అనేటువంటి జరిగింది. అందుకని స్వర్గానికి వెళ్ళారంటే శరీరం వదిలేసారని అర్థం కాదు. శరీరం వదిలేసిన వాడంతా స్వర్గానికి వెళ్ళిపోతారు, వాడు స్వర్గస్థులు అయ్యారంటూ ఉంటారు. ఇది మామూలు మాటగా మాట్లాడుతూ ఉంటాం. వారు పరమపదించారు. పరమపదం అనగానేమి? పరమపదం అంటే అత్యుత్తమమైనటువంటిది పదం అని. అంటే వాడు శరీరం వదిలేసిన వాడు పరంపదానికి వెళ్ళిపోతే ఇక మనమే యువసాధన ఎందుకు, ఇవన్నీ ఎందుకు? శరీరం వదిలిన వాడు ప్రతివాడు పదానికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడికే వస్తాడు. ఎవ్రీ వన్ హూ లీవ్స్ ది బాడీ, వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ హీ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ది హైయెస్ట్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్. దట్ ఈస్ నాట్ ట్రూ అన్లెస్ వీ మేక్ రియల్లీ ఎ రియల్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్ while we are in the body. Unless we are relieved from the bondage while we are still in the body, we cannot expect that we can get dissolved in that higher consciousness after leaving the body. Because this method of relieving is not just by leaving the body. Leaving the body is just common for everyone, for every creature.
When we get the body, it is quite sure that we have to leave the body. When we leave the body also, it is quite sure equally that we will get another body. This is a process which cannot be, you cannot just exclude this process. You cannot eliminate this process. We cannot avoid this process. That is what the Lord says in the 2nd chapter of Bhagavad Gita. 2వ అధ్యాయంలో చెప్పాడు, నీ శరీరం అనేటువంటిది రావడం ఎంత నిజం, శరీరం పోవడం అంత నిజమే. శరీరం పోవడం ఎంత నిజమో మళ్ళీ రావడం కూడా అంత నిజమే. ఈ రెండింటిని దీన్ని ఎవరో ఆపలేరు అన్నాడు. నీ ఇష్టం కాదు, నాకు ఇంక జన్మ వద్దు అని నువ్వు మొత్తుకున్నా నీకు జన్మ కావాలో వద్దు అనేటువంటిది మనమే. శరీరం అనేటువంటి దానిలోకి రావడం అనేటువంటిది ఎవరికైనా సరే తప్పదు. అది సృష్టిలో ఉన్నటువంటి ధర్మం అది. అందుకని మన ఇష్టాలను బట్టి శరీరంలోకి మనం వచ్చామో రావట్లేదు. ఎందుకు వచ్చండి ఈ జన్మ తర్వాత మన జన్మ ఉండకూడదు? జన్మ అంటే నీ ఉద్దేశం ఏంటి? శరీరంలోకి రావడం పోవడం జన్మ అంటారు, అది కాదు. అందుకని జాగ్రత్తగా వినేది. అందుకని ఇహైవ తైర్జిత సర్గ, సర్గం అనేటువంటిది ఇక్కడనే ఉన్నప్పుడు జయింపబడుతుంది. ఎప్పుడది? సమదర్శనం ఉన్నటువంటి దాని గురించి చెప్తారన్నమాట. ఏషాం మనః సామ్యే స్థితః, for those whose mind is stabilized, for them the experience of the heaven is gained while they are in the body itself. నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. నిర్దోషం అనేటువంటి చెప్పాడు. ఏంటంటే ఈక్వాలిటీ ఈజ్ ప్యూరిటీ. సామ్య స్థితి అనేటువంటిది దోషరహితమైనటువంటి స్థితి. నిన్న మనం చెప్పుకున్నాం కదా, సామ్యము విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అని నిన్న మనం చెప్పుకున్నామే. సమదర్శనం అయినటువంటిది ఆ స్థితి వచ్చినప్పుడు అదే ప్యూరిటీ అనేటువంటిది, అదే నిర్మలత్వం అనేటువంటిది. ఈక్వాలిటీ ఈజ్ ప్యూరిటీ అన్నారు. అందుకోసమే ఈక్వాలిటీ ఈజ్ ప్యూరిటీ. ఇట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్ అండ్ యు ఆర్ ఇన్ ఇట్. ఈక్వాలిటీ ఈజ్ ప్యూరిటీ. అందుకని మన ప్యూరిటీ అనేటువంటిది సమదర్శనం రాందే ప్యూరిటీ రాదు. వీ కెనాట్ అటైన్ ప్యూరిటీ అన్లెస్ వీ గెట్ ఈక్వాలిటీ ఆఫ్ ది విజన్. ఇట్ ఈజ్ కాస్మిక్ కాన్షియస్నెస్. బ్రహ్మ అంటే ఏమిటి? కాస్మిక్ కాన్షియస్నెస్ అని అర్థం. ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ బ్రహ్మ ఈజ్ ది కాస్మిక్ కాన్షియస్నెస్. దేర్ ఇస్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ అండ్ దేర్ ఇస్ కాస్మిక్ కాన్షియస్నెస్. So the cosmic consciousness is what is called Brahma. Brahmani te sthita tasmat Brahmani te sthita. Tasmat అంటే అందువలన, te అంటే వారు, బ్రహ్మణి స్థితాః ఆ బ్రహ్మయందు స్థిరపడి ఉంటారంటే కాస్మిక్ కాన్షియస్నెస్. అందరిలో ఉన్నటువంటి నేను, అది బ్రహ్మ అంటే. బ్రహ్మ అంటే అందరిలోనూ ఉన్నటువంటి ఒకే నేను ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మ అంటారు. అది విశ్వాత్మ అని కూడా అంటారు. అది కాస్మిక్ కాన్షియస్నెస్ అంటే. మనందరం కూడా ఆత్మవంతులమే. ఎప్పుడు మన ప్రజ్ఞ అనేటువంటిది ఆత్మ అనేటువంటి దాని ఎందుకు మేలుకుంటే ఆత్మవంతులమే. మనకి రామాయణంలో చూడండి, బాలరామాయణంలో మొట్టమొదటిలోనే, అయ్యా అది ఆపేస్తాను దయచేసి, మనకి రామాయణంలో కూడా ఆత్మవాన్ కో జితక్రోధో అంటాడు. ఆత్మవాన్ అంటాడు రాముణ్ణి. ఆత్మవంతుడు అని. ఆత్మవంతుడు అంటే అర్థం ఏంటంటే ఆత్మ అనేటువంటి స్థితిలోనే ఎప్పుడూ స్థిరం అయినటువంటి వాడు, స్థితి పొందినటువంటి వాడు, వాడు ఆత్మవంతుడు. మనం ఆత్మవంతులం కావు. ఎందుకంటే మన ప్రజ్ఞ అనేటువంటిది శరీరం, ఇంద్రియాలు, మనస్సు అనేటువంటి దాంట్లో మాత్రమే ఉంది. So you are in it when your vision is of equality.
మనం మన సమదర్శనం అనేటువంటిది ఉన్నప్పుడే ఆ బ్రహ్మని అంటే బ్రహ్మమునందు స్థిరమైనటువంటిది అవుతుంది. సో వీ గెట్ స్టెబిలైజ్డ్ in the cosmic consciousness only when we attain the vision of equality. That is what is explained here. అందుకని బ్రహ్మవేత్తలండి అంటూ ఉంటాం. అంటే బ్రహ్మవేత్త అంటే ఏదో బ్రహ్మ అనేటువంటి దాని గురించి, బ్రహ్మ అనేటువంటిది ఏంటి, బ్రహ్మ అంటాం మనం, కానీ అంటే ఏమిటో తెలియకుండా బ్రహ్మవేత్త అవరు. బ్రహ్మవేత్త అంటే బ్రహ్మ అనేటువంటి స్థితి అని స్థిరపడినవాడు బ్రహ్మవేత్త అవుతాడు. మనస్సు సామాన్య స్థితికి వచ్చుట యోగ నిదర్శనం అని నేను మనం చెప్పుకున్నాం. చెరువు నీరు అనేటువంటి ఉదాహరణ చెప్పుకున్నాం మనం. మనస్సు అనేటువంటి దాంట్లో భావములు కదులుతూ ఉంటాయి. మనస్సు సామ్య స్థితి అందున్నప్పుడు అప్పుడు మనస్సు ఉండదు. సామ్య స్థితిలో ఉందా లేదా అనేటువంటి దాని ఉదాహరణ ఏంటంటే మనస్సు ఉండదు అక్కడ. మనస్సు ఉంటే సామ్య స్థితిలో ఉండదు. మనస్సుగా ఉందనుకోండి సామ్య స్థితి ఉండదు. అందుకని ఇది కొంచెం జాగ్రత్తగా మనకు అలవాటు ఉండదు కదా, అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఓన్లీ ది స్టెబిలిటీ కెన్ బి అటైన్డ్ ఓన్లీ వెన్ అవర్ మైండ్ ఈజ్ డిసాల్వ్డ్. యాజ్ లాంగ్ యాజ్ వీ డ్వెల్ ఇన్ మైండ్, దిస్ స్టెబిలిటీ ఈజ్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. మనం ఉంటాం, మనస్సు ఉండదు. మనం ఉంటాం ఎప్పుడు సామ్య స్థితి ఎందున్నప్పుడు. మనం ఉండడం వేరు, మనస్సు ఉండడం వేరు. మనస్సు అనేటువంటిది మనకంటే భిన్నంగా ఉందని మనం తెలుసుకోం. మనస్సే నేను అనే స్థితిలో ఉంటాం. సిన్స్ మెనీ ఆఫ్ అస్ వీఆర్ నాట్ స్టెబిలైజ్డ్ ఇన్ ది యోగిక్ ఎక్స్పీరియన్స్, this is because we get identified with our mind, and this is because we don't know that mind is also an instrument which is different from us. Mind is our instrument. How can you say that I am the mind? We can say that I have the mind. You know, what is right to say is, I have a body, I have senses, I have mind, and I have intelligence. This is a perfect expression. But if you say I have the soul, it is wrong. I am the soul. This is the difference. All other things we can say I have, but when you say about soul, then not I have, what I am the soul. నాకు శరీరం ఉన్నది, నాకు ఇంద్రియములు ఉన్నవి, నాకు మనస్సు ఉంది, నాకు బుద్ధి ఉంది, నాకు విజ్ఞానం, ఇవన్నీ ఉన్నాయి అని అనొచ్చు. కానీ నాకు ఆత్మ ఉంది అంటే తప్పు. నాకు ఆత్మ ఉంది కాదు, నేను ఆత్మను. ఆత్మ అంటే నేనని అర్థం, నాకు ఆత్మ ఉండడం ఏమిటి? అందుకని ఇది మనకు తెలుసుకోవాలి. అందుకని ఆత్మవంతుడు ఎవరు అంటే, ఈ ఆత్మ నేననేటువంటి దాని యందు ప్రజ్ఞ మేల్కాంచి ఉంటుంది. అప్పుడు మనస్సు అనేటువంటిది తన యొక్క ఒక పరికరం. మన పరికరాలు ఉంటాయి. మనం మొబైల్ వాడుతూ ఉంటాం అనుకోండి, అది మనం పరికరం. మొబైలే నేను అనుకుంటే, ఇప్పుడు అందరూ వచ్చిన ఇబ్బంది వాళ్ళ మొబైలే నేను అనేటువంటి స్థితిలో, అంటే మొబైల్ శరీరంలో ఒక భాగం కాబట్టి దాన్ని ఆపేమన్నా ఆపలేము. ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా ఆపరు. ఎందుకంటే అది భాగం, శరీరంలో భాగం. అయ్యో అది మోక్కపోతే ఎట్లా అనేటువంటిది, కొమ్మ మునిగిపోయినట్టు. అంటే దాంతో ఐడెంటిఫై అయిపోయాం. అది మనస్సుతో మనకు ఉన్నటువంటి చికాకే అది. మనస్సు అనేటువంటి దాంతో ఐడెంటిఫై అయిపోయాం కదా. అందుకని మనస్సు మన వేరే ఇన్స్ట్రుమెంట్ అని గుర్తుండదు. ఎలా అయితే మొబైల్ వేరే అని కాదు గుర్తుండదో, ఎలా అయితే కంప్యూటర్ వేరే అని గుర్తుండదో, వాడు 24 గంటలు కంప్యూటర్తో కాపురం చేస్తుంటాడు. వాడి కంప్యూటర్ తప్ప వేరే గుర్తుండదు వాడికి. అందుకే కంప్యూటర్ వాడి శరీరంలో భాగంగా అయిపోతుంది వాడికి. అందుకని అదివరే మనం తయారు చేసుకున్నటువంటి ఒక పరికరము అని గుర్తుండదు. అందుకని ఏమవుతాడు, ఆ పరికరం గుర్తుండకపోతే పరికరంతో తానే ఏకీభూతం అవుతాడు. వాడు కారు కొనుక్కున్నాడు అనుకోండి, కారే నేను అన్నట్టుగా ఉంటుంది వాడికి చాలా కాలం. కొత్తగా కారు కొనుక్కున్నాడు అనుకోండి, ఆ కారు మీద ఏమైనా మచ్చపడితే అయ్యో నా శరీరమే మచ్చపడినట్టు ఉంటుంది వాడికి.
అందుకని దాంతో ఈ ఇన్స్ట్రుమెంట్తో మనం ఒకటిగా భావన చేస్తాం. ది ప్రాబ్లమ్ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్ ఈజ్ వీ గెట్ ఐడెంటిఫైడ్ విత్ ఆల్ అవర్ ఇన్స్ట్రుమెంట్స్. When we get identified with the mind, it is just like getting identified with our vehicle, our car. If you have purchased a new car, and when there is some little damage or scratch on the car, then you feel that scratch is on our body. So, mind is also an instrument, we have to remember. So we have to make use of the instrument. We are expected to make a best use of the instrument. That is, for that purpose only this instrument is given to us by the law of consciousness. మన భగవంతుడు ఈ పరికరాలన్నీ ఇచ్చాడు, జాగ్రత్తగా వాడుకోమని. వాడుకోవచ్చు పరికరాలని, కానీ పరికరమే నేను అనుకుంటే అక్కడే మన బంధం అనేటువంటిది. ఎవడైనా వాడు తొడుక్కున్నటువంటి చొక్కా చిరిగిపోయింది అనుకోండి, అయ్యో నేను చచ్చిపోయాను అనుకుంటాడా? చొక్కా చిరిగితే ఇంకో చొక్కా వేసుకుంటాడు. మనకి ఇంతవరకే తెలుసు, వాడి శరీరం శిథిలం అయిపోయిన పోతుంది, అయ్యో నేను చచ్చిపోతున్నాను అంటాడు. నేను చచ్చిపోవాలి, శరీరం పోతుంది, మళ్ళీ వస్తుంది, చొక్కా వేసుకుని ఇంకో చొక్కా వస్తుంది. అయితే వేదాంతం ఇంకోటి శరీరం గురించి చెప్పచ్చు, కానీ తన శరీరం ఏం పోతున్నప్పుడు చెప్పగలడు ఎవడైనా? అలా ఎవడో ఉంటాడు యోగి అయినటువంటి వాడు. మాస్టర్ చెప్పారు, మాస్టర్ పతంజలి యోగసూత్రాలు మాస్టర్ చెప్పారు, దాంట్లో శ్రీనాథుడు చెప్పాట, ఇంకొక 2 నిమిషాల్లో శరీరం వదిలేస్తున్నాడు, అడుగుతున్నాడు శ్రీనాథుడు అమరపురికి, నేను వస్తున్నాను అక్కడికి అన్నాడు శ్రీనాథుడు. అని మాస్టర్ అంటారు, ఇంకోటి పోతున్నప్పుడు దీనిదే ఉందండి శరీరం, ఆఫ్టర్ ఆల్ అది పోతూ ఉంటుంది వస్తుందని చెప్పచ్చు, కానీ తన శరీరం పోతున్నప్పుడు చెప్పగలిగేటువంటి వాడు అని. శ్రీనాథుడు ఒకడును, ఇంకో ఆయన ఇంగ్లీష్ పోయిట్ ఉన్నాడు పిబి షెల్లీ అని, ఆయన వాళ్ళిద్దరు మాస్టారు చాలా అద్భుతంగా చెప్పారు అది. అందుకని ఎవడో ఒకడు ఉంటాడు అలాంటి వాళ్ళు. అందుకని ఈ చెరువును ప్రతిబింబమైనటువంటి ఉదాహరణ గుర్తుపెట్టుకోకపోతే మనకి అసలు అర్థం కాదు. అందుకని మాస్టర్ గారు ఉదాహరణ ఇచ్చారు మనకి. చెరువు కదలిక లేకుండా ఉన్నప్పుడు స్వతంత్రమైనటువంటి అస్తిత్వం ఇంకేం ఉండదు. అలాగే మన మనస్సు కూడా భావనలు మనస్సులో కదులుతున్నప్పుడు వేరే అస్తిత్వం ఉంటుంది, కానీ భావనలు కదలకుండా ఉన్నప్పుడు మనస్సు వేరే అస్తిత్వం ఉండదు. మనస్సు మనలో కరిగిపోతుంది అంతే. అలలు చెరువు కాదు, అట్లే అభిప్రాయములు మనస్సు కాదు. ఇది కూడా మనం తెలుసుకోవాలి. మనసులో బోలైన అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. మనకి నిద్రపోతున్నప్పుడు కానీ మెళుకుగా ఉన్నప్పుడు కానీ మన మనసులో ఎన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయండి, మనం ఆపలేము. ఆలోచనలు రాకుండా చేసుకుంటాం. మనస్సుకి ఆలోచన రాకుండా ఉండాలి అంటే ఆలోచన రాకుండా ఉండాలి అనే ఆలోచన వచ్చింది. మనస్సుతో ఉన్నటువంటి జిగాగదే. మనస్సుగా ఉంటే మాత్రం ఆలోచనలు రావడం తప్పదు. ఏమిటోనండి మనస్సు విపరీతమైన ఆలోచనలు వచ్చేస్తున్నాము, మనస్సుగా ఉంటే వస్తాయి. మరి ఎలాగండి? ఆ మనస్సుని లోపలగా లయం చేసేసి అప్పుడు ఏం రావు. అది ఇక్కడ అభిప్రాయములు మనస్సు కాదు. అయినను మనస్సు యొక్క ప్రత్యేకత అభిప్రాయం ఉన్నప్పుడు కానీ ఉండదు. అయితే మనస్సు ఉన్నట్లు మనకి ఎప్పుడు తెలుస్తుంది? అభిప్రాయం అనేటువంటి ఉన్నప్పుడే తెలుస్తుంది, లేనప్పుడు మనస్సు ఉన్నట్టు తెలియదు. ఇది చాలా చికాకు మనస్సుతో ఉన్నటువంటి వ్యవహారం. ఇట్ ఈస్ వీఆర్ నాట్ హ్యాబిట్యుయేటెడ్ టు నో ది నేచర్ ఆఫ్ అవర్ మైండ్. We can feel the existence of mind only when there are thoughts. When there are no thoughts at all, then the mind is not felt. Its existence is not felt by us. అభిప్రాయముల వల్ల సుఖదుఖములు రాగద్వేషములు కలుగుతుండను. అయితే ఎలాగైతే అలలు ఉన్నప్పుడు చెరువులో ఆ అలల వల్ల చెరువులో ఉన్నటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో అది కాస్త ఎలా అయితే పాడవుతుందో సరిగా ఉండదు. సరే ఉన్నట్టు కనిపిస్తుందా? మనకు ఉండదు అలలు ఉన్నప్పుడు. అలాగే మనస్సులో అభిప్రాయములు అనేటువంటివి ఉన్నప్పుడు ఏమవుతుంది? సుఖదుఖాలు రాగద్వేషాలు పనిచేస్తూ ఉంటాయి. యాజ్ లాంగ్ యాజ్ ది థాట్స్ ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ ద మైండ్ లైక్ ది వేవ్స్ ఇన్ ఏ లేక్, దెన్ వీ ఫీల్ the existence of sorrow and happiness
desire and hatred, all these pairs of opposites, these are called pairs of opposites. రాగద్వేషములు సుఖదుఖములు ఇవన్నీ కూడా ద్వంద్వములు అంటారు వీటిని. ద్వంద్వములు అంటే రెండుగా ఉన్నటువంటిది. కాసేపు సుఖంగా ఉండనిపిస్తుంది, కాసేపు దుఃఖంగా ఉండనిపిస్తుంది, కాసేపు ఒకటి ఇష్టంగా ఉంటుంది, కాసేపు అయిన తర్వాత అది ఇష్టంగా ఉండదు. రాగద్వేషాలంటే అది అర్థం. రాగం అంటే అది ఇష్టంగా ఉండడం, ద్వేషం అంటే ఇష్టం లేకపోవడం. అదే కాసేపు ఇష్టంగా ఉంటుంది, అదే కాసేపు ఇష్టంగా ఉండదు. అందుకని ఇది ఇష్టము ఇది ఇష్టం లేదనేటువంటి దాని మీద ఒక సరైనటువంటిది ఇది ఉండదు. ఎందుకని మనస్సు ఉన్నటువంటి అభిప్రాయాలు మాత్రమే అది. ఆ వస్తువులో ఏముంటుంది, వస్తువులో ఉండదు, అది మన మనస్సులో ఉంటుంది, దాని యందు మన మనస్సులో ఉంటుంది. అలాగే వ్యక్తుల్లో ఉండదు, వ్యక్తుల యందు మన మనస్సులో ఉంటుంది. నా భార్య నేను చెప్పినట్టల్లా వింటుంది అనుకోండి, నాకు చాలా ఇష్టం, నాకు చాలా ప్రేమ అంటాడు భార్య అంటే. ఒకరోజు కాక నేను చెప్పింది కాదంది అనుకోండి, ఇక అంతే సంగతి, అక్కడ అయిపోయింది, తలాక్ అంటాడు. అంటే ఏంటి, ముందేమో రాగం, ఇప్పుడు ద్వేషం. ప్రతి విషయంలో కూడా అంతే, వ్యక్తుల విషయంలో అయినా అంతే, వస్తువుల విషయంలో అయినా అంతే. రాగద్వేషములు, ఈ రాగద్వేషములు అనేటువంటివి ఎందుకున్నాయి? మనసులో అభిప్రాయాలు ఉన్నంతసేపు రాగద్వేషాలు తప్పదు. As long as our mind carries impressions, it is inevitable that we are afflicted by these pairs of opposites like sorrow and happiness, all these things. So the mind is disturbed. మన మనస్సు ఎందుకంటే మనస్సు బాగోలేదు. ఎందుకు బాగుంటుంది? ఈ అభిప్రాయాలు అంటే ఉండి వస్తాయి. బలానవాడు నాకు మంచివాడు, బలానవాడు నాకు మిత్రుడు, బలానవాడు నాకు శత్రువు. ఇవన్నీ మన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలా, వాళ్ళలో ఉంటాయా? ఇవి మన మనసులో ఉంటాయి. అందుకనే ఒక చోట ఈ మంద్రా స్క్రిప్చర్లని మాస్టర్ గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒకడు అనుకుంటూ ఉంటాడు, ఏమిటోనండి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరి వల్ల నాకు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది, అందుకని ఎక్కడికో దూరంగా ఎవరు లేని చోటుకి వెళ్ళి నేను ధ్యానం చేసుకుంటాను. ఎవరు లేని చోటుకి వెళ్ళి ధ్యానం చేసుకుంటా బాగానే ఉంది, కానీ ఎవరు ఉండరు. కానీ మరి నీ మనస్సు ఉంది, అది నీతోనే ఉంటుందిగా, దాన్ని ఏం చేస్తావు? నిన్ను డిస్టర్బ్ చేసేటువంటిది నీ మనస్సు కానీ నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కాదు అనే జ్ఞానం రావాలి మనకి. మన మనస్సే మన ఇబ్బంది పెట్టేది, మన మనస్సే మన డిస్టర్బ్ చేసేది. అంతేగాని చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు మనని? వాళ్ళు ఏమైనా చేశారా? ఇలాంటి మాస్టర్ బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మనకు. నారద భక్తి సూత్రాలు, పతంజలి సూత్రాలు మాస్టర్ వింటుంటే కొన్ని వందల ఉదాహరణలు ఇచ్చారు మనకు. మన లైఫ్లో మనకు తెలిసినటువంటి ఉదాహరణలు ఇచ్చారు మాస్టర్. Our master has given many number of examples from our daily life so that we can realize these things. It is your own mind that can disturb you. It is not the persons. It is your impressions about the other persons by which you are disturbed, but not the persons. But unfortunately, we attribute this to the other persons, we attribute this to the environment as the cause of disturbance for us. But the cause is internal, but not at all external. This we have to realize. మన ఇబ్బంది పెట్టేటువంటిది మన లోపల ఉన్నటువంటిదే కానీ మన బయట ఉన్నటువంటిది కాదు అని మనం తెలుసుకోవాల్సింది, లేకపోతే లాభం లేదు. అందరూ మనం డిస్టర్బ్ చేస్తున్నారు, వాడికి ఏం పని లేదని డిస్టర్బ్ చేయడం తప్ప. ఎవడి పనులు వాడుకుంటే అవన్నీ మానేసి నేను డిస్టర్బ్ చేస్తూ కూర్చుంటాడు ఎవడన్నా. అది ఒక జబ్బు అనమాట. పక్క వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు ఏమనుకోరు. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళ గురించి. ఊరికే పని లేకుండా కూర్చున్నవాడికి ఏమనిపిస్తుందంటే, రాహుల్ గారు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, ఆయన ఏమనుకోడు, ఆయన ఏమనుకుంటున్నాడు నేను అనుకుంటున్నాను. అలా ఉంటుంది అనమాట వ్యవహారం. అయితే మా దుర్గాప్రసాద్ గారు నన్ను గురించి బాగా అనుకుంటున్నారా లేదా? నిన్ను గురించి బాగా అనుకుంటా. ఆయన పొద్దున్న లేస్తే పోవడంత పని ఉంటుంది అని, ఇంక ఇదేం పని లేదా నిన్ను గురించి అనుకోవడానికి. అంటే ఏమిటి, మన గురించి అందరూ అనుకుంటున్నారని నువ్వు అర్థం. మనగాడుగా నిన్ను గురించి అనుకోవడానికి. నన్ను గురించి బాగా అనుకుంటున్నారా చెడ్డగా అనుకుంటున్నారా ఆయన మనస్సులో? అంటే పోనీ అనుకున్నారనుకో, నీకేమైపోయింది? నీకు పోనీ అనుకున్నారు అనుకుందాం, నీకేమైందండి నీకు? అంటే ఏంటి, పొత్తిగా వివేకం లేకపోవడం అనమాట. మనకి ఎందుకు ఇవన్నీ ఇబ్బందులు వస్తాయంటే, ఇగో ఇలాంటి ఆలోచనలు, పనికిమాల ఆలోచనలు. మన గురించి ఏమనుకుంటున్నారా? ఏమనుకోవడం ఏంటి? నువ్వేం చేయాలా పని మానేసి. అంటే ఎవరికి వస్తాయి ఇలా ఆలోచనలు అంటే, చేయాల్సిన పని చేయకుండా కూర్చున్నాడు బడుద్దాయి ఉంటారు, వాళ్ళకి వస్తాయి.
వాడు చేయవలసిన పని చేయడు, శుభ్రంగా తిని కూర్చుని మన గురించి అందరూ ఏమనుకుంటున్నారు అనుకుంటాడు వాడు. అంటే వాడు ఎందుకు పనికిరాడు అనమాట వాడు. అంటే వాడు జబ్బు మనిషి అని అర్థం, వ్యాధిగ్రస్తుడు అలా అనుకున్నటువంటి వాడు. అసలైనటువంటి వ్యాధి అక్కడే మొదలవుతుంది. అంటే వాళ్ళకి వివేకం పనిచేయదు. మన గురించి ఎందుకు అనుకోవాలని వివేకం పనిచేయదు వాళ్ళకి. యోగ మార్గమున మనస్సు యొక్క సామ్యం సిద్ధించినప్పుడు సర్వము ఒకే వస్తువుగా తెలియదు. మనస్సుకి ఎప్పుడైతే సామ్యం వస్తుందో అప్పుడు ఒకే వస్తువు ఎంత, అంతేగాని ఇవన్నీ వేరువేరు కాదని తెలుస్తుంది. దీన్నే బ్రహ్మమందురు. అది ఉన్నప్పుడు మనం ఉండము గనక మన దోషములు కూడా ఉండవు. దోషరహితంగా ఎప్పుడు ఉంటుందంటే మన మనస్సు మనం ఉంటే. అలా కాకుండా బ్రాహ్మీ స్థితిలో ఉన్నప్పుడు దోషాలు అసలైనటువంటి ఉండవు. ఇది నిర్దోష స్థితి. దాన్ని సాధించిన వారు నిరంతరము బ్రహ్మమందే ఉందరు. సో దోస్ who can attain the state of poise, which can be possible only when the mind does not exist separately, then when you are stabilized in the cosmic consciousness, then it is always pure. That is the state of purity. The cosmic consciousness is always pure. That we have to remember. బ్రహ్మము యందు దోషం ఉండదు ఎప్పుడు. బ్రహ్మం కంటే భిన్నమైనటువంటిది మన మనసు పనిచేస్తున్న దాని యందు దోషం ఉంటుంది, భిన్నత్వంలో దోషం ఉంటుంది. అయితే అలాంటి వాళ్ళకి సుఖ దుఃఖములు ఉంటాయి ఉండవు. సుఖము దుఃఖం అనేటువంటిది మన అభిప్రాయం, మనస్సులో ఉండేటువంటిది. మనస్సు అనేటువంటిది ఎప్పుడైతే మనకి లయం అవుతుందో వాళ్ళకి సుఖ దుఃఖాలు అనేటువంటి ఉండవు. అదేమిటండి, మానవుడిగా పుట్టిందో సుఖ దుఃఖాలు ఉండవా? సుఖ దుఃఖములు అనిపించేటువంటి పరిస్థితులు ఉంటాయి, కానీ సుఖ దుఃఖాలు వాళ్ళ మనస్సుకు ఉండవు అని అర్థం. సుఖ దుఃఖాలు ఎక్కడ ఉంటాయి? మనసులో ఉంటాయా, బయట ఉంటాయా? మనం బయట ఉంటాయి అనుకుంటాం, మనం బయట ఉండవు, మనసులోనే ఉంటాయి. అంటే మనకి అలవాటు లేదు వాటిని అబ్జర్వ్ చేయడానికి. వీఆర్ నాట్ హ్యాబిట్యుయేటెడ్ టు అబ్జర్వ్ ప్రాపర్లీ అబౌట్ ది కన్వీనియన్స్ అండ్ ఇన్కన్వీనియన్స్, sorrow and joy, all these things. We think that they are external causes, but they are not external. This we have to remember. మనకి సుఖం అన్నాం, ఏమిటి సుఖంగా ఉంది? ఇప్పుడు మంచు పడుతుంది, చల్లగా ఉంది, చక్కగా స్వెటర్ వేసుకున్నాము లేదా షాల్ కప్పుకున్నాము, లోపల కూర్చున్నాం, వెచ్చగా ఉంది, అబ్బా చాలా సుఖంగా ఉంది అన్నాం. దీన్ని సుఖం అంటున్నావు కదా. ఈసారి మంచి మండు వేసవిలో లేక తలుపులని వేసే షాల్ కప్పుకొని కూర్చో, సుఖంగా ఉందా? అవే సుఖంగా లేదు. మరి సుఖం అన్నావు నువ్వు, మరి సుఖంగా ఉందని నువ్వే అన్నావు కదా. మరి ఇప్పుడేమంటున్నావు? అబ్బే సుఖంగా లేదంటున్నావు. మరి ఇది బయట ఉందా మన మనసులో ఉందా? దాని యందు మన మనసులో ఉన్నటువంటిది కానీ బయట కాదు. అందుకని ఎవరైతే ఈ బ్రహ్మమునందు స్థితమైనటువంటి స్థితిలో, సామ్య స్థితిలో ఉంటాడో వాడికి సుఖము దుఃఖం అనేటువంటి ఉండవు. అభిప్రాయాలు ఉండక ముందంతా సుఖ దుఃఖాలు ఉండవు. హౌ కెన్ వీ evade and avoid sorrow and happiness? Only when we can completely get rid of our impressions in the mind, and that is possible only when mind is absorbed. When mind is existing, then it keeps on making impressions. You cannot avoid. మనస్సు అనేటువంటిది సామ్య స్థితిలో లేకుండా మనస్సుగా ఉంటే మాత్రం అభిప్రాయములు అనేటువంటి దాన్ని పడుతూ ఉంటాయి. మనస్సు అనేటువంటిది ఒక తెర లాంటిది. మనం ఎవరిని చూసినా వాడి పిక్చర్ మనసు మీద పడుతూ ఉంటుంది. ఒక వస్తువును చూసినా దాని యొక్క ప్రతిబింబం పడుతూ ఉంటుంది మనస్సు మీద. అందుకని మనస్సు ఒక తెర. ఎలాగైతే సినిమా హాల్లోకి వెళ్ళినప్పుడు వాడు వెనక నుంచి ప్రొజెక్టర్లో ఉంటుంది సినిమా ఇదంతా, కానీ ఎదురుగుండా తెర మీద పడుతూ ఉంటుంది. మనకేం కనిపిస్తుంది? ఎదురుగుండా తెర మీద ఉన్నటువంటిదే అది మన సత్యం అనిపిస్తుంది. కానీ వాడు కరెంటు పోయిందనుకోండి, తెర ఉంటుంది తప్ప దాని మీద ఏం పడదు.
చూసారా? అలాగే మన మనస్సు అనేటువంటి తెర మీద ఇవన్నీ పడుతూ ఉంటాయి. అవన్నీ పడకుండా ఉండాలంటే ఈ మనస్సు అనేటువంటిది ఆ స్థితిలో ఉండకూడదు. అప్పుడు అభిప్రాయాలు ఉండవు. అభిప్రాయాలు అనేటువంటివి లేకుండా ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు వాడికి సుఖం లేదు, దుఃఖం లేదు. వాడు సామ్య స్థితిలో ఉంటాడు. అవతల వాళ్ళు మన ఏమనుకుంటున్నారా అనేటువంటి లేని వాడికి ఏం భయం లేదు. హాయిగా ఉంటాడు, ఫ్రీగా ఉంటాడు. ఎప్పుడు చస్తూ ఉంటాడు. ఎవడంటే అవతల వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అనుకున్నాడు వాడికి ఎప్పుడు నిత్యం వాడికి అదే. ఎందుకంటే ఎవడు ఏమనుకుంటున్నాడు మన గురించి అవతల వాళ్ళు కుట్ర పన్నుతున్నారు. వాడికి ఏం పని లేదు కుట్ర పడడానికి. వాడెవడో ఒకడు ఉన్నట్టు, వాడెవడో గురువుగారి దగ్గరికి వెళ్ళి మంత్రం కావాలన్నట్ట. ఎందుకు రా అన్నారు గురువుగారు. నన్ను గురించి ఎవరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. వాడు చస్తావు నీకు ఎందుకు వచ్చిందిరా నీకు? ఎవరి గురించి? దీని గురించి వాళ్ళు ఏమనుకుంటే నీకేమొచ్చింది మాయరోగం, నీ పని నువ్వు చూసుకోవచ్చు. కాదండి కాదు, నాకు మంత్రం కావాలి. సరే చావు నీకు కాసేపు చూడు శాంపుల్ అని చెప్పి ఇచ్చాడు. చిన్న ఇది ఇచ్చాడు. వీడి ఇంట్లోకి అడుగు పెట్టంగానే వాళ్ళ భార్య ఏమనుకుంటుంది అనేసాడు. ఫస్ట్ దరిద్రమైన మళ్ళీ వచ్చాడు అనుకుంటుంది అనమాట. ఇది అప్పుడే తగలడ్డాడు వీడి దుంపదేగా, నసవేధవా అనుకుంటుంది. అమ్మది దుంపదేగా, ఇది నన్ను ఎంతగా ప్రేమగా చూస్తా అనుకుంటున్నావు, ఇలా అనుకుంటుందా? అవును అనుకుంటుంది. మరి నీ ప్రవర్తనలు అవును తెస్తుందా? నువ్వు ఇంట్లో ఉంటే నసపెడుతుంటే తెస్తారా వాళ్ళు? అందుకని ఇంట్లో సరే నా కొడుకు ఏమనుకుంటున్నాడు అనుకున్నాడు. వీడు వాడి కాలేజీ ఫీజు కట్టాలంటే వీడు ఇవ్వలేదు. దరిద్రం ఉండా కొడుకు, మా అన్న ఇది ఇంకా ఇవ్వలే అనుకుంటున్నాడు వాడు. అమ్మ నా కొడుకులా తిట్టుకుంటున్నాడు నన్ను. మరి నేను ఎందుకురా నీకు? అందుకే గురువు అదే పరిగెత్తాడు. బాబోయ్ బీపీ వచ్చేసింది అన్న, అందుకే చెప్పాను రాదవా నీకు. అవతల వాళ్ళ మనసులో నీ గురించి ఏమనుకుంటాను, నీకు ఎందుకు దరిద్రం, నువ్వు హాయిగా ఉండక. వైతరణి అదంటారు దీన్నే. మనం శరీరం వదిలినప్పుడు అటు వెళుతుంటే వైతరణి ఉంటుంది, దాన్ని దాట. వైతరణి అంటే అక్కడెక్కడో ఉండదు. ఈ అభిప్రాయాలే వైతరణి అంటే. దీన్ని దాటడం చాలా కష్టం. ఇది చూసారా, మరి ఎంత ప్రయత్నించింది ఎప్పుడో అప్పుడు వచ్చేస్తుంది. వీళ్ళు మన గురించి చాలా బాగా అనుకుంటున్నారు. ఏం మాయరోగం వాళ్ళు అనుకోవడం ఎందుకు? నువ్వు సరిగ్గా ఉన్నావా లేదా నువ్వు చూసుకో. మనం ఏం చేయాలి, బాగున్నాం, బాగా చేస్తున్నాం, సరిగ్గా ఉన్నామా లేదా మనం చూసుకోవాలి. కానీ వాళ్ళందరూ కాకపోతే కొన్ని ఇంట్లో వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు నీకెందుకు? పోనీ ఇంట్లో వాళ్ళు నీ గురించి బాగా అనుకున్నట్టుగా నువ్వేమైనా ఏడుస్తున్నావా సరిగ్గాను? నీ పని నువ్వు చేసుకో. ఒకవేళ నేను అంతా బాగా చేస్తున్నా వాళ్ళు సరిగ్గా నన్ను అర్థం చేసుకోవట్లేదు, నువ్వు బాగా చేసుకుని నువ్వు బాగున్నావు, వాళ్ళ సంగతి నీకెందుకు? వాళ్ళు బాగుండాలి, వాళ్ళ సంగతి, ఎవరి సంగతి వాళ్ళదే. మొగుడు భార్యాభర్తలు అయినంత మాత్రాన్ని ఇలాంటి విషయాల్లో ఎవరి సంగతి వాళ్ళదే. అందుకనే మనకి ధర్మేచ అర్థేచ కామేచ నాది చరితవ్య అంటారు. అంతేగాని మోక్షేచ అన్నారు. ధర్మార్థ కామముల విషయంలో మాత్రమే ఈ కానీ ఆ పైన దీనికి అతీతమైన స్థితిలోకి వెళ్ళంటే ఎవరి సాధన వాళ్ళది. అంతేగాని ఒకళ్ళ అకౌంట్లో ఇంకోటి వేయడానికి వీల్లేదు. బ్యాంక్ అకౌంట్లో అయితే భార్య అకౌంట్లో భర్త వేయచ్చు, భర్త అకౌంట్లో భార్య వేయచ్చు, ఇలా వేయచ్చు. ఇక్కడ ఈ అకౌంట్ పనికిరాదు, ఎవరి సాధన వాడిది. ఎందుకంటే ఇది శరీరానికి సంబంధించింది కాదు, మనసు సంబంధించి. అంతగాని ఈ పైది. అందుకని సుఖదుఖములు లేకుండా ఎప్పుడు పోతాయంటే మనస్సు అనేటువంటి దాంట్లో అభిప్రాయాలు ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడే సుఖదుఖాలు ఉండవు. అవి ఉన్నంతకాలం సుఖదుఖాలు ఉంటాయి తప్పనిసరిగా. ది పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ కెనాట్ బి అవాయిడెడ్ అంటిల్ యువర్ మైండ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ఇంప్రెషన్స్. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే చుట్టూ కనబడేటువంటి వస్తువుల్ని చూడడం వల్ల, గమనించడం వల్ల కదా ఇది వచ్చేది. అందుకని ఈ వస్తువులు గమనించకుండా ఎట్లా ఉంటుంది మనస్సు? అది ఎప్పుడు ఉంటుందంటే ఈ వస్తువులు వ్యక్తులు అందరూ కూడా బ్రహ్మము అనేటువంటిది మనకు మనస్సు కలిగినప్పుడు మాత్రమే మిగతా గమనిక ఉండదు. అదేమిటండి? నువ్వు నేను పరబ్రహ్మాన్ని చూస్తున్నాను అంతట్లోనే ఉంటావు. అద్వైత పరబ్రహ్మాన్ని పేరు పెట్టారు వాడు తండ్రి వాడికి. అంతా పరబ్రహ్మను చూస్తున్నటువంటి పరబ్రహ్మను చూస్తున్నాను, అంతా పరబ్రహ్మగానే చూస్తున్నాడు. ఇతరులకి వాడి దగ్గర తేలు వస్తుంది. మరి తేలు బ్రహ్మం అనుకున్నాడు వాడు. అమ్మో తేలు వస్తుంది అనుకున్నాడు. పరబ్రహ్మ అన్నప్పుడు ఏమైంది? పరబ్రహ్మం. నిజంగా అంత పరబ్రహ్మం అనేటువంటిది ఆ స్థితి వచ్చినప్పుడు అది తేలుగా కనిపించదు, పరబ్రహ్మం కనిపిస్తుంది. అది నిన్నేం చేయదు అప్పుడు. కానీ నువ్వు అలా చూస్తావా? వెంటనే ఇది తేలు. మరి బ్రహ్మం అన్నా పరబ్రహ్మం అన్నావు ఇందాక.
అందుకని సాధన చేయాలి, అంతేగాని ఊరికనే నాకు వచ్చేసింది నేను పరబ్రహ్మలకు అనుకోకూడదు. బాహ్య వస్తువులు గమనింపకుండా ఉండడం వలన ఇది సిద్ధింప బాహ్య వస్తువులను బ్రహ్మగా గమనించడం వలన సిద్ధించును. కన్నులు మూసుకొనచో యోగం సిద్ధింపదు. ఇది మన మాస్టర్ గారు చాలా స్పష్టంగా ఇచ్చారు. నేను కళ్ళు మూసు కూర్చుంటాను, ఏం చేయను, యోగం చేస్తున్నట్టు వాడు, కళ్ళు మూసు కూర్చున్నట్టు వాడు. నువ్వు కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానం చేయి, 10 నిమిషాలు 15 నిమిషాలు ధ్యానం చేయి, అంతేగాని కొంతమంది రోజంతా నేను కళ్ళు మూసు కూర్చుంటాను, ఏం చేస్తున్నారో యోగం చేస్తున్నా, ఏం యోగం నా పొందా అంటే వీడు చేయవలసిన పని తగ్గొట్టండి. సరే నువ్వు కళ్ళు మూసుకు కూర్చో, మరి మళ్ళీ ఆకలి అనకూడదు, ఏం పెట్టమనకూడదు, కూర్చో. అంటే వీడు చేయాల్సిన పని ఏం చేయకుండా కళ్ళు మూసు కూర్చుంటాడు. ఆ ఆకలి వేసిన సమయాన్ని మాత్రం భార్య తెచ్చి వాళ్ళు వాడికి ఏమారు, మనం కళ్ళు మూసు కూర్చో, యోగం అన్నాం కదా. అందుకని పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. అందుకే చెప్పారు ఇక్కడ ఏమిటంటే కన్నులు మూసుకొని కూర్చునొచ్చు యోగం సిద్ధింపదు. Some people are fancied by thinking that by closing our eyes we are in a yogic state, but that is false. Yogic state cannot be attained simply by closing your eyes towards the environment. Even though you close the eyes, your mind is there working. We do not realize, we forget the fact that it is not the eyes, but it is the mind which perceives through the eyes. We have all the 5 senses, but the senses are not independent. It is the mind that perceives through all the 5 senses. మన పంచేంద్రియముల ద్వారా మనస్సు పనిచేస్తుంటుంది, కానీ ఇంద్రియాలు వాటంతరగా పనిచేసేటువంటివి కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. నా కన్ను చూస్తోంది అంటాడు, కన్ను చూడడం ఏంటి, కన్ను చూడదు, కన్ను ద్వారా మనస్సు చూస్తుంది, అంతేగాని కన్ను చూస్తుందా? కన్ను చూడడం నిజమైతే కన్ను జాగ్రత్తగా గుడ్డు తీసి ఆపరేట్ చేసి టేబుల్ పెట్టాలి, చూస్తుందా? ఏం చూడదు. అందుకని కన్ను చూడదు. చెవు వింటుంది, చెవు వినడం ఏమిటి, చెవు విందు. చెవు అనేటువంటి ఇంద్రియం ద్వారా మనస్సు వింటుంది. అందుకనే 15వ అధ్యాయంలో చెప్పాడు భగవద్గీతలో, మన షష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అని. మనస్సు అనేటువంటిది ఈ 5 ఇంద్రియములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ప్రవర్తిస్తూ ఉంటుంది, వీటి ద్వారా చుట్టూ ఉన్నటువంటి దాన్ని అంతటినీ కూడా గ్రహిస్తూ ఉంటుంది. మనస్సే గ్రహించేటువంటిది. అందుకని ఇంద్రియాలు వాడందరూ గ్రహించవు. అది అందుకని నేను కళ్ళు మూసు కూర్చుని, నువ్వు కళ్ళు మూసు కూర్చున్నా మనసు పనిచేస్తూ ఉంటుంది. నేను ధ్యానం చేసుకుంటున్నాను, నేను కళ్ళు మూసు కూర్చున్నాను అంటాడు. వాడికి మంచి కాఫీ వాసన బాగా అలవాటు అనుకోండి, వీడు సరిగ్గా కళ్ళు మూసు కూర్చున్నప్పుడు వాళ్ళు ఆవిడ మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకొచ్చి పెట్టాను అనుకోండి, వీడు కళ్ళు మూసు కూర్చున్నా కాఫీ వచ్చింది అంటాడు. ఎలా అంటే వీడు కళ్ళు మూసుకున్నాడు, కానీ వీడి ముక్కు జ్ఞానేంద్రియం పనిచేసింది కాఫీ అని. అందుకని నువ్వు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఒకటే. నువ్వు కళ్ళు మూసుకొని కూర్చుంది మాత్రం నేను ధ్యానం చేస్తున్నావు అనుకోకూడదు. ఏం ధ్యానం చేస్తావు? కళ్ళు తెరిచినప్పుడు కంటే కళ్ళు మూసుకున్నప్పుడే ఎక్కువ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అందుకని మనస్సు అయ్యేటువంటి చోట చేయాలి, కానీ కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏం లాభం లేదు. కళ్ళు మూసుకో, కొంతసేపు కొంతసేపు రిలాక్స్ అవ్వు, కాసేపు నిద్ర ఎలా అయితే పోతావు కాసేపు ధ్యానం కూడా చేసుకో. అంటే కొంతమంది ధ్యానంలో కూడా నిద్రపోతూ ఉంటారు, అది వేరే సంగతి అనుకోండి. నాకు దీనికి తేడా ఉండదు పాపం. వాడు మెడిటేషన్ చేసుకుంటున్నాడు, మంచి కూరకు వస్తూ ఉంటుంది. అది సర్వమునందు బ్రహ్మమును అనుభవించినప్పుడు మనస్సు సామ్యమునందు నిలుచు. మనస్సు సామ్యం అనేటువంటి స్థితిలో ఎప్పుడు ఉంటుందంటే సర్వము అన్నిటి యందు కూడా బ్రహ్మమును అనుభవించినప్పుడు. అంటే అంతా బ్రహ్మమే అనుకున్నప్పుడు కాదు, అనుభవించినప్పుడు. అది చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను అంతా బ్రహ్మమే అనుకుంటే ఏం లాభం లేదు. అనుకోవడం అంటే మళ్ళీ మనసుతోనే అనుకోవడం కాదు అబ్బాయి, అనుభవించినప్పుడు ఎక్స్పీరియన్స్. When it is possible for us to be stabilized, to get our mind stabilized, only when we are in the experience of the cosmic consciousness. Brahma ante adi. Only when we are in the experience of cosmic consciousness, then only it is possible that our mind is stabilized. Only when our mind is stabilized,
then we have no cognizance of any objects outside us. Because even though we perceive any object or any person, our experience is only cosmic experience with the person. అట్టి మనస్సు కలవారే స్వర్గమును కూడా జయించిన వారు. స్వర్గం అనగా మంచి జీవితమనందు కుతూహలము. స్వర్గం అంటే ఏమిటి? ఇక్కడ మాస్టర్ గారు చాలా చక్కగా ఇచ్చారు. మంచి జీవితమందు కుతూహలము అంటే నాకు చాలా మంచి జీవితంగా, అంటే ఏమిటి మంచి జీవితం ఏమిటండి? మంచి జీవితం అంటే మంచి బ్రహ్మాండమైనటువంటి ఇల్లు, బంగ్లా, కారు, ఇవి వస్తువులు, ఇది కాదు మంచి జీవితం అంటే. చాలా బంగారం, ఇవి కాదు మంచి జీవితం అంటే. మంచి జీవితం అనేటువంటిది ఏమిటంటే ప్రతి క్షణం కూడా, ఏ క్షణంలో కూడా మనకి ఏ రకమైనటువంటి భయం కానీ, ఏ రకమైనటువంటి ఇది లేదు ఇది ఉంది అని కానీ ఇవేమీ లేకుండా మనంగా ఉన్నటువంటిది మంచి జీవితం. ఆ మంచి జీవితం మనందు కుతూహలం, ఇటువంటి స్థితి మనకు కావాలి అనే ప్రయత్నం చేస్తూ ఇది పొందాలి అనేటువంటిది ఉన్నప్పుడు దాన్ని స్వర్గం అంటారు అన్నారు మాస్టర్. అంతేగాని స్వర్గం అంటే ఏదో మనము సినిమాలో చూసినటువంటి స్వర్గం కాదు. వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు, అప్సరసలు, స్వర్గం, ఇవన్నీ మనకు వేరే రకంగా తొందరగా అర్థం కాదు కాబట్టి కథలా చెప్పారు. అంతేగాని ఇవన్నీ ప్రతివాడును వీడి శరీరం వదిలేసి స్వర్గానికి వెళ్తాట, వాడు అక్కడ అప్సరసలు డ్యాన్స్ చేస్తూ ఉంటారట, వీడి వాళ్ళతో కొలుగుతూ ఉంటారట. ఈ పిచ్చి పిచ్చి వేషాలు నేను వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు, డ్యాన్స్ చేస్తుంటారు, అవన్నీ అది కాదు అర్థం. అందుకని స్వర్గం అనగా మంచి జీవితం నందు కుతూహలము. సో మాస్టర్ హ్యాస్ గివెన్ వెరీ క్లియర్లీ హియర్. He explained that what is heaven? We always use the words heaven and hell, all these words, but we have no proper significance of these words. So what is signified by heaven? Master says that an effort and a liking for a proper living, proper way of living, an inquisitiveness to have a proper life is what is called heaven. What is a proper life? When we are completely devoid of all these pairs of opposites, and we are devoid of all impressions, when our consciousness is stabilized, our mind is stabilized in the cosmic consciousness, and that is only the proper living. So an inquisitiveness to get into that proper living is what is called heaven. That is the explanation given by Master about heaven. ఇంక ఇప్పుడు తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే 20వ శ్లోకంలో న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ అప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థిత. తర్వాత శ్లోకంలో చెప్తారు ప్రియం ప్రాప్య, మనకి ఏదైతే ఇష్టం ఉందో దాన్ని పొందినప్పుడు నా ప్రహృష్యేత్, నాకు ఇప్పుడు చాలా ఇష్టమైనటువంటిది వచ్చింది, అబ్బా నాకు ఇష్టమైనటువంటిది వచ్చింది అని ఉబ్బిపోక్కర్లేదు. అంటే ఎవరైతే సామ్య స్థితిలో ఉన్నాడో వాడికి ఇది నాకు చాలా ప్రియమైనటువంటిది కలిగింది. వాడెవడో మెర్సిడెస్ బెంజ్ కారు కొనుక్కున్నాడు, వీడికి ఇవాళ నేను మెర్సిడెస్ కారు కొనుక్కున్నాను, నాకు చాలా ఇష్టమైంది అనుకున్నాను అనుకోండి, అని ఏడిచినట్టు ప్రియం అది. అంతేగాని అదేమి ఇది కాదు. అందుకని నాకు ప్రియమైనటువంటిది మనస్సుకి నాకు సిద్ధించిందా అని దాని గురించి ఎప్పుడైతే ఇదిపోతాడో అది పనికిరాదు. అలాగే నో ఉద్విజేత్ ప్రాప్య చ అప్రియం, నాకు ఇష్టం లేనటువంటిది వచ్చినప్పుడు దాని గురించి దుఃఖపడం కూడా ఉండకూడదు. నాకు మనసుకి ఇష్టమైనటువంటిది వచ్చినప్పుడు, నాకు చాలా ఇష్టమైనది వచ్చిందని వీడు ఎగిసిపడకూడదు. నా మనసుకి ఇష్టం లేనటువంటిది ఉన్నప్పుడు కూడా దుఃఖపడకూడదు. ఈ రెండు కనుక ఉన్నట్లయితే వాడు ఏమంటాడు, స్థిర బుద్ధి అవుతాడు.
వాడు స్థిర బుద్ధి కలిగినటువంటి వాడు. వాడే అసమ్మూఢ, మోహం చెందనటువంటి వాడు. వాడు బ్రహ్మవిత్, వాడు బ్రహ్మ అంటే ఏమిటో తెలిసినటువంటి వాడు. అప్పుడు వాడు బ్రహ్మణి స్థిత, బ్రహ్మమునందు స్థిరపడినటువంటి వాడు అని చెప్పారు 20వ శ్లోకంలో. సో ఇన్ ది నెక్స్ట్ స్టాంజా 20, వాట్ ది లార్డ్ సేస్ ఈజ్ నో స్పెసిఫిక్ హ్యాపీనెస్ ఫర్ ది ఫేవరబుల్ and no specific anguish for unfavorable. We have two things in our daily life, favorable and unfavorable. Again, these two are the pairs of opposites. This is pair of opposites, favorable, unfavorable. We apply this to everything. We apply this to persons, we apply this to objects, we apply this to situations, favorable, unfavorable. So when you think something is favorable, when you get that particular thing, then you may get happy. I feel happy because I got what is favorable to me. That means you cannot be happy if you cannot get this that is favorable to you. No specific anguish for the unfavorable. వాడు నా ప్రమోషన్ వస్తుంది అనుకున్నట్ట, వాడికి ఇవ్వకుండా వాడు కింద వాడికి ప్రమోషన్ ఇచ్చాడు. అదే ఇప్పుడు చేస్తుంటారు. వాడి ప్రమోషన్ వస్తే నాకు ప్రమోషన్ వచ్చింది అని వాడికి ఏదో రాజ్య పట్టాభిషేకం అయినట్టుగాను, వాడి ప్రమోషన్ ఇంకోటికి ఇచ్చాడు నీకు ఇవ్వలేదట అని అనుకోండి, అప్పుడు ఏడుపు వస్తుంది. ఈ రెండు లేకుండా ఉన్నటువంటి వాడుగా ఉన్నావా లేదా, అదే మనకు. By living so, you have established yourself in discriminative will. మనలో ఉన్నటువంటిది ఒక బుద్ధి అనేటువంటిది ఉంది. స్థిర బుద్ధి అన్నారు కదా, అది బుద్ధి అంటే ఏమిటి? బుద్ధి అంటే యుక్త అయుక్త విచక్షణ జ్ఞానం, అది బుద్ధి అంటారు. ఇది అందరికీ ఉంటుంది. మన కోపం వస్తే తిడతాం, మొగుడికి కోపం వస్తే భార్యని, భార్య కోపం వస్తే మొగుడిని తిడతారు. నీకు బుద్ధి లేదంటే నీకు బుద్ధి లేదని. బుద్ధి లేనివాడు ఎవరున్నాడు? అందరికీ బుద్ధి ఉంటుంది. బుద్ధి అందరిలోనే ఉంటుంది, కానీ దాన్ని